షేక్ అమీన్ పీరా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది. ఇక్కడ కడప పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందనే అనుమానం కడప ప్రజల్లో కలుగుతూ ఉంది. 6 నెలల క్రితము పులివెందులకు చెందిన ఒక కోర్టు కానిస్టేబుల్ కారులో అమరావతి హైకోర్టుకు హాజరవ్వడానికి బయలుదేరాడు. అతని కారులో 40 లక్షల డబ్బులు ఉండడం, ఆ తర్వాత కొందరు దుండగులు అతన్ని యోగి వేమన యూనివర్సిటీ దగ్గర అడ్డుపడి అతని కాళ్లను రంపంతో కోసేసి 40 లక్షలను తీసుకుని వెళ్ళిపోయారనే విషయం అన్ని వార్తాపత్రికలలో, టీవీల్లో వచ్చింది. కానీ అతను అన్ని పంచాయతీలు చేసేవాడని, వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండేవాడని, ఆ విధంగా అపారమైన సంపద సమకూర్చుకున్నాడని వినతి. కానీ ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరం మీద విచారణ జరగాలి, నేరం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, శిక్ష పడాలి. అదేవిధంగా ఆ పోలీసులు అవినీతిపరుడా మంచోడా అన్న విషయం పక్కన పెడితే అతని మీద జరిగిన దాడికి విచారణ చేసి తక్షణం దుండగులను, నేరస్తులను జైల్లో పెట్టాలి. అలా చేయకపోవడం వల్ల పోలీసులకే న్యాయం జరగలేదు, పోలీసుకే రక్షణ లేదంటే ప్రజలు ఎంత భయానికి, అభద్రతకు గురి కావాల్సి వస్తుంది. అందుకోసమే ఇలాంటి కేసుల మీద పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు పడాలి. ఆ విధంగా వాళ్లకు న్యాయం చేయడానికి కానీ, దుండగులకు శిక్షించడానికి కానీ, పోలీసు ఒకవేళ అవినీతికి పాల్పడింటే అతని మీద కూడా విచారణ జరిపి అతని కూడా శిక్షించడం కానీ చేయాలి. ఈ చర్యలను తక్షణం కడప పోలీసు యంత్రాంగం ఒక ముఖ్యమైన కేసుగా భావించి ఆ విచారణ జరిపి తొందరగా ఈ కేసు ఛేదించాలని చెప్పి విన్నవిస్తున్నాను.